సాయిరామ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ పట్ల అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జిమ్కి వెళ్తున్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత టెర్రస్ పైన ఒక చిన్న జిమ్ ఏర్పరచుకుంటున్నారు. ఆ జిమ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు ఇంట్లో. లేదు జిమ్కి వెళ్తారు. ఆడ మగ అందరు కూడా ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్ళేవాళ్ళు జిమ్కి వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే 99% అందరు కూడా ఫిట్నెస్ అవేర్నెస్ బాగా క్రియేట్ అయిపోయింది. అందరు కూడా ఫిట్ ఉండాలి. వాక్ చేసేవాడు వాక్ చేస్తున్నారు, జాగ్ చేసేవాడు జాగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేసేవాడు స్విమ్మింగ్ చేస్తున్నారు. జిమ్ మాత్రం యంగ్ జనరేషన్ అయినా 50+ అయిన వాళ్ళు కూడా 60+ అయిన వాళ్ళు కూడా జిమ్కి వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వాస్తు సబ్జెక్ట్ చెప్పేవాడు జిమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని మీరు అడగచ్చు. జిమ్ హెల్త్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది వాస్తు సబ్జెక్టే. జిమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి జిమ్ కూడా ఏసీ, ప్రతి జిమ్లో ఏసీస్. ఇప్పుడు పెద్ద జిమ్లు ఓపెన్ చేశారు, కోట్లు ఖర్చు పెట్టి కట్టున్నారు జిమ్లు. మెంబర్షిప్స్ కూడా అలాగే ఉన్నాయి, హైఫై జిమ్స్. ప్రతి జిమ్లో కూడా ఏసీ. ఆ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మనం జిమ్కి ఎందుకు వెళ్తాం? కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి, అంటే మన హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి. అంటే ఆ రోజుల్లో జిమ్ వ్యాయామశాల అనేవాళ్ళు. అప్పుడు అక్కడికి వెళ్ళి వ్యాయామం చేసేవాళ్ళు. అంటే బాడీని కొంచెం అలసిపోయేలాగా చేసి చెమట స్వెట్ కారేటప్పుడు చెమట వచ్చేలాగా చేసేవాళ్ళు. ఊరికి ఒక చిన్న షార్ట్ వేసుకొని బేర్ బాడీగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. చెమట కారిపోయేది. అప్పుడు స్కిన్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రతి జిమ్లో ఏసీ. ఎంత చేసినా అది చెమట బొట్టు కూడా రాదు అక్కడ. పైగా మన బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది, కానీ బయట నుంచి మనం టెంపరేచర్ని మళ్ళీ డౌన్ చేస్తున్నాం. ఇంట్లో ఒక బల్బ్ ఉందనుకోండి, లైటు, దానిపైన ఒక చుక్క నీళ్ళు చల్లితే ఏమవుద్ది? టక్కుమని పగిలిపోద్ది. హీట్ అయిన బల్బ్ పైన సడన్గా చల్లగా చేస్తే బల్బ్ పగిలిపోద్ది. మన బాడీ కూడా అలాగే టక్కున బ్రిటిల్ అయిపోద్ది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మెయిన్ ప్రాబ్లం వాళ్ళ డిసీజ్ ఏంటంటే న్యూమోనియా. కొండలు ప్రతి ఇల్లు కూడా పైన ఉంటుంది ఇల్లు, వాళ్ళు సామాన్లన్నీ మోసుకొని ఎక్కుతూ ఉంటారు. బాడీ హీట్ అవుతుంది, బట్ క్లైమేట్ అక్కడ అట్మాస్ఫియర్ చల్లగా ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం న్యూమోనియా అక్కడ. ఇక్కడ కూడా జిమ్లో అంతా ఏసీ. జనాలు కష్టపడుతూ ఉన్నారు. కండలు పెంచడం కాదు ఇక్కడ ముఖ్యం, లోపల ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా బాగుండాలి. అందుకే ఎంతమంది ఇప్పుడు జిమ్లో కూడా యంగ్స్టర్స్ టక్కున పడిపోతున్నారు, కొలాప్స్ అయిపోతున్నారు. అంటే దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. పౌడర్స్ అవన్నీ తీసుకుంటున్నారు, ప్రోటీన్ పౌడర్స్. నో కార్బ్స్ చేస్తున్నారు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ జీరో చేస్తున్నారు, చేయకూడదు. సో ముఖ్యంగా సబ్జెక్ట్ ఏంటంటే ఓపెన్గా బాడీలో నుంచి చెమటలు రావాలి. అలా ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే బాడీలో ఒక మన బిఎంఆర్ అనేది ఉంటుంది. ఎన్ని క్యాలరీస్ కావాలి ఒక మనిషి ప్రొద్దున లేచి ఊరికే రెస్ట్లో ఉన్న కొన్ని క్యాలరీస్ మనకు అవసరం, బ్రీత్ చేయడానికి, బ్లడ్ పైకి కిందికి వెళ్ళడానికి, సర్క్యులేషన్కి. ఇవన్నిటికి కూడా ఒక క్యాలరీస్ అంటూ అవసరం. మినిమం మగవాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ ఒక 1500 to 1800 క్యాలరీస్, ఆడవాళ్ళకి 1500 అయితే సరిపోద్ది. ఈ బిఎంఆర్ క్యాల్కులేషన్ ఇదంతా కూడా కొంచెం ఇన్డెప్త్ సబ్జెక్ట్. జిమ్ మన బాడీ ఎలా మెయింటైన్ చేయాలి, వెయిట్ లాస్ ఎలా చేయాలి, లేదా వెయిట్ గెయిన్ ఎలా చేయాలి అనేది కొంచెం ఇన్డెప్త్ సబ్జెక్ట్. ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను అది నేను బిఎంఆర్ గురించి. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను చెప్పదలుచుకుంది, ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం మొత్తం చెమట రావాలి. మనిషికి ఎన్ని కిడ్నీలు అండి? 2 అని ఎవరైనా టకిమని చెప్తారు, నేను 3 అంటాను. ఇందులో ఆశ్చర్యం ఏం లేదండి. రీసెంట్ కూడా అందరూ డాక్టర్స్ చెప్తున్నారు. మన చర్మం కూడా ఒక కిడ్నీ. చర్మంలో నుంచి స్వెట్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే ఆ లోడ్ అంతా కూడా కిడ్నీ పైన లోడ్ తగ్గుద్ది. చెమట పోవట్లేదు, కిడ్నీ పైన లోడ్ ఎక్కువ అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా కిడ్నీ ఫెయిలియర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ చేస్తే ఓపెన్ ఏరియాలో చేయాలి, బాడీ ఓపెన్గా ఉండాలి. షార్ట్ వేసుకొని చేస్తే బాగుంటుంది. లేదు ట్రాక్ సూట్ వేసుకున్నాం, టీషర్ట్ వేసుకున్నాం, ఓకే, బట్ వితౌట్ ఏసీ. చెమట అనేది రావాలి, వస్తే యూ విల్ బీ హెల్తీ. లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో బెటర్ టు ఏసీ లేకుండా చేయడం బెస్ట్. సో బిఎంఆర్ గురించి కొంచెం ఇన్డెప్త్ సబ్జెక్ట్ గురించి నేను ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఎలా మనం వెయిట్ లాస్ చేయాలి, ఎలా వెయిట్ గెయిన్ చేయాలి, ఎలా తినాలి,
ప్రోటీన్స్ ఎలా తినాలి, కార్బ్స్ ఎలా తినాలి, ఫ్యాట్స్ ఎలా ఉండాలి, ప్రోటీన్ ఎక్కడెక్కడ ఉంటుంది, వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్, ఇవన్నీ ఇంకొక వీడియోలో పార్ట్గా మళ్ళీ చెప్తాను. సాయి రక్ష.